నమస్కారాలు. గతంలో మొన్న 4వ తారీఖున శాసనమండలి సభలో మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్, మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్ అంటాం చట్టసభల్లో మరి ప్రజా చైర్మన్ గారిని అంటాం చాలా మేము ఖండిస్తున్నాము. మినిస్టర్ గారు ఉండి ప్రజాస్వామ్యంలో మతాలు కులాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఈ ప్రతి ప్రజలందరూ ఆయన మాట్లాడే మాటలు చూసి చట్టసభల్లో ప్రజల సమస్యలు గాలి వదిలేసి ఆయన చట్టసభలో మీరు క్రిస్టియన్స్, మీరు ఇలాగ కులాల పేరున మతాల పేరున అంటగడతాం ఎంతవరకు సభమని మేము ఖండిస్తున్నాము గారిని. ప్రతి ఎవరి మతం వాళ్ళదే. దేశంలో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, అందరూ బాయ్ అని కలిసిమెలిసి ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి సమస్యలు మాట్లాడతారు. అంతేగాని నువ్వు క్రిస్టియన్స్, నువ్వు హిందూ, నీ ముస్లిమ్స్ అని కులాల పేరాపని చేయకూడదు. గౌరవ అచ్చెన్నాయుడు గారు ఆయన్ని ఈ సభాముఖంగా మేము మతాల పేరున కులాల పేరున చట్టసభల్లో ప్రజల సమస్యలు వదిలేసి ఎన్నో సమస్యలు ఆయన డెవలప్ చేయకుండా అచ్చెన్నాయుడు గారు మాట్లాడతాం. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలోనూ ఎంతోమంది ప్రజలు ఆయన మీద తిరగబడితే చూస్తున్నారు. మాట్లాడకూడదని సభాముఖంగా మేము ఖండిస్తున్నాం. మాజీ సర్పంచ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ భూషణ్ రాజు గారితో గత 40 సంవత్సరాల నుంచి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. 1వ తారీఖున మరి శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, మండల చైర్మన్ గారు క్రిస్టియన్ అని అనడం యావత్ ఎస్సీ లోకం దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. భూషణ్ రాజు గారు ఒక బాధ్యత గల చైర్మన్ హోదాలో ఉంటే ఆయనకి మతాన్ని అంటగట్టడం అచ్చెన్నాయుడు గారికి తగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే మన భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్నాయి. మరి క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఆయన్ని ఒక శాసనమండలి చైర్మన్గా ముస్లింలు పిలిచినా మసీదుకి వెళ్ళాలి, క్రైస్తవులు పిలిచినా చర్చికి వెళ్ళాలి, హిందువులు పిలిచినా దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఆ దేవుడు ఇచ్చిన వరాల గురించి ప్రతి బాధ్యత గల పౌరుడు ఆ యొక్క మతస్థులు కానివ్వండి, ఆ యొక్క దేవుడిని పూజించే వ్యక్తుల గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ మసీదుకి వెళ్ళి మాట్లాడరు కదా, మసీదుకి వెళ్ళి అల్లా గురించి మాట్లాడాలి, అక్కడ ఉన్న ముస్లింలకి యొక్క సంక్షేమం గురించి మాట్లాడాలి. మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి క్రైస్తవుల గురించి మాట్లాడాలి, జీసస్ గురించి మాట్లాడాలి. ఏదో క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ముస్లిం గురించి దగ్గరికి వెళ్ళి హిందువుల దగ్గరికి వెళ్ళి ముస్లిం గురించి మాట్లాడరు కదా అన్నట్టు ఈవేళ మరి ట్రోల్ చేస్తున్నారు. అది పద్ధతి కాదు. మీరు ట్రోల్ చేసే విధానం పద్ధతి కాదు అది. ఎందుకంటే ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయంలో అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదో సాఫ్గా తీసుకుని మాట్లాడడం అనేది తప్పు. తన కుమారులు ఇద్దరికి కూడా మరి వివాహం జరిపించినప్పుడు సర్వమత ప్రార్థనలతో ఆ బిడ్డలకి వివాహం జరిపించాడు ఆయన. ఏ దేవాలయంగా వెళ్ళి వస్తూ ఉంటారు, తిరుపతి వెళ్తూ ఉంటారు, మరి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తూ ఉంటారు, శ్రీకాళహస్తి వెళ్తూ ఉంటారు. అన్ని దేవాలయం భీమవరంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా సందర్శిస్తారు ఆయన. ఏ విధమైన సంకోచం లేదు. మరి ఉన్నప్పుడు క్రిస్టియన్ మతాన్ని అంటగట్టడం అనేది మరి ఎర్రనాయుడు గారికి తగదు. ఆయన ఆ మాటలు ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణ చెప్పాలి. యావత్ ఎస్సీ లోకానికి క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. ఇది ఇలాగే ఉంటే మరి రాబోయే కాలంలో మరి కూటమి ప్రభుత్వం మరి ఎస్సీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మొన్న మరి మన పవన్ కళ్యాణ్ గారు దేవాలయానికి వెళ్తే మరి జీసస్ గొప్పవాడని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన క్రిస్టియన్ అయిపోయాడా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎలక్షన్లో అనేక దేవాలయాలకు వెళ్ళి ప్రార్థన చేసి అత్యంత శోచనీయమైన పదజాలంతో అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం అనేది